ఆధ్వర్యంలో నెల్లూరులో 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ ఉద్యమ ఆకాంక్షను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్లో వర్గీకరణను ఆమోదించడంపై నెల్లూరు నగరంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా వర్గీకరణ ఉద్యమంలో ఎంతోమంది మాదిగలు ప్రాణాలు కోల్పోయారన్నారు. పోరాటం నేటికీ ఫలించి చంద్రబాబు నాయుడు కేబినెట్లో పెట్టి ఆమోదించారని, త్వరలోనే అసెంబ్లీలో కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతుందన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే మాదిగలు జీవితాంతం టీడీపీకి కృతజ్ఞతగా ఉంటారన్నారు. వర్గీకరణ తర్వాతే రాష్ట్రంలో గ్రూపు 1, గ్రూప్ 2 డీఎస్సీతో పాటు ఇతర ఉద్యోగ నియామకాలను చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు కుడుముల సుబ్బారావు, విజయ్ కుమార్, ఆనందరావు, పలిగిలి చిన్నయ్య, కువ్వారపు నాగేశ్వరరావు, గడ్డం శేఖర్, కన్యకేశ్వరరావు, డేనియల్, పెంచలమ్మ, కామేష్, భాస్కర్, మోహన్, దాసు, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీశారు. మాదిగల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ లేనిదే మాదిగలకు భవిష్యత్తు లేదు. అలాంటిది మాదిగల చిరకాల కోరిక నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ గురించి ఓకే చేయటం, ఇది మాదిగలు చేసుకున్న ఒక విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే మాదిగ ఉప కులాలు అందరూ కూడా 30 సంవత్సరాలు అరుపెలగని పోరాటం చేసి ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎంతమందో ప్రాణత్యాగాలు చేసి ఎంతమందో అమరులయ్యి ఈరోజు ఎన్నో కుటుంబాల రోడ్లు పడి ఈరోజుకి ఎస్సీ వర్గీకరణ సాధించామంటే అది మాదిగ ఉప కులాలు చేసుకున్న ఒక ఫలితం భాగమైన ఈరోజు అని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఎందువల్లంటే 30 సంవత్సరాలు సుప్రీంకోర్టు ఈ అసెంబ్లీలో ఇది కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టు కొట్టేయడం కూడా జరిగింది. అదే సుప్రీంకోర్టు ఇప్పుడు 7 ఉండే బెంచీతో ఏ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్ర పరిధిలో వాళ్ళు చేసుకోవచ్చు అనే విధంగా ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ 9% మాదిగలు, ఒక కులం రెల్లి కులాలకి, అదేవిధంగా 5% మాలలకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏపీలో 6.5 మాదిగలకి, 1 పాయింట్ రెల్లి ఉపకులాలకి, అదేవిధంగా 7.5 మాలలకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 30 సంవత్సరాలు మాదిగలు నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
మేము చిన్న జిల్లాధికారులకు కానీ క్యాబినెట్ మంత్రులకు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ చిన్న విన్నపించుకుంటున్నాము. ఈ వర్గీకరణ అసెంబ్లీలో పెట్టి తీర్మానం అయిపోయిన దాకా ఎక్కడా కూడా ఉద్యోగాలు కానీ అదేవిధంగా ప్రమోషన్లు రిజర్వేషన్లు కానీ ఏవి కూడా వర్గీకరణ అయిన తర్వాతే జరగాలని మేము ప్రభుత్వాన్ని ఒక విజ్ఞప్తిగా చేసుకుంటా ఉన్నాం. ఎందువల్లంటే మాదిగలో 30 సంవత్సరాలు నష్టపోయాం. అదేవిధంగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ ఏ ప్రభుత్వంలో ఏ గవర్నమెంట్ ప్రభుత్వం ఉద్యోగం ఏది వచ్చినా కానీ వర్గీకరణ తర్వాతే అమలు చేయాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము మరోసారికి మేము చాలా సంతోషంగా ఆయనకు మా బాధలన్నీ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ఎందువల్లంటే మాదిగలు అనేది తెలుగుదేశం పార్టీకి మాదిగ ఓటు బ్యాంకు ఫస్ట్ నుంచి కూడా మాదిగలు తెలుగుదేశం పార్టీకి అభిమానులు. రామారావు ఉన్నకాడి నుంచి కూడా ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నకాడి నుంచి కూడా మాదిగలు అంటే తెలుగుదేశం అంటే మాదిగలు అనే విధంగా ఈరోజు కూడా మాదిగలు మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయరు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని మాదిగల మీద ఒక ముద్ర పడిపోయిన సందర్భంగా పోయిన వైఎస్ఆర్సీపీలో మాదిగల గురించి పట్టించుకున్న సందర్భాలు కూడా ఎక్కడా లేవని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా మాదిగల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆయనకి మా సంతోషంతో మేము మాదిగ సంఘాలన్ని తరఫున జేసీ తరఫున ఆయనకి పాలాభిషేకం కూడా చేయడానికి కూడా మేము అందరం కూడా ముందుకు వచ్చామని తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఈ వర్గీకరణ రేపు అసెంబ్లీలో పెట్టే తీర్మానం అయితే మాదిగలు తెలుగుదేశం పార్టీ ఉన్నన్ని రోజులు మాదిగలు జీవితాంతం కూడా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటారని తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఇమీడియట్లుగా ఏ ఉద్యోగం వచ్చినా ఏ ప్రమోషన్లు రిజర్వేషన్లు వచ్చినా అన్నీ కూడా వర్గీకరణ అయిపోయిన దాకా ఆపాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టి మరీ కోరుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఈరోజు చంద్రబాబు నాయుడికి మాదిగల తరఫున కృతజ్ఞతగా మేము ఈరోజు పాలాభిషేకం జరుగుతుంది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఎందరో ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైనారు, ప్రాణత్యాగాలు చేశారు. కానీ మా సత్ఫలితాలు రాలేదు. కానీ మన యొక్క కృష్ణమాదిగ నాయకత్వంలో ఈరోజు మనకి వర్గీకరణ జరగడం చాలా సంతోషించదగినటువంటి విషయం. ముఖ్యంగా మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మాదిగల అభిమానిగా ఆ రోజు నుంచి నేను పెద్ద మాదిగా ఉంటాను, మీకు చేస్తాను అని చెప్పాడు. అలాగే చేయడం కూడా జరిగింది. అయితే ఎప్పటి నుంచో 30 సంవత్సరాలు అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఆ రోజు నుంచి మాదిగలు మా యొక్క ఏబిసిడ్లు వర్గీకరణ చెయ్యండి అని చెప్పేసి ఎన్నోసార్లు మొదలుపెట్టుకోవడం జరిగింది. కానీ జరగలేదు. కానీ 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ చేశారు. అప్పుడు ఎందరో ఉద్యోగాలు రావడం కానీ మా వాళ్ళందరూ కూడా లాభపడ్డారు. కానీ ఇప్పుడు ఈరోజు నిన్న మంత్రివర్గంలో ఓకే చేయడం జరిగింది. ఏబిసిడ్ల వర్గీకరణ తెలంగాణలో ముందుగా చేశారు. తర్వాత మొట్టమొదటిగా మన యొక్క ఆంధ్రాలో 1% వెళ్ళి దాని ఉపకులాలకి మాదిగలు 6.5 మాలలో 7.5గా వర్గీకరణ చేశారు. చాలా సంతోషం. ఈరోజు మాదిగలంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని చెప్పేసి సదా మేమందరం కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు మాకెంతో కూడా ఆనందంగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా చేసినటువంటి కష్టాలు ఈరోజు సంతోషంతో అందరూ కూడా అన్ని సంఘాలు మాదిగ జేఏసీ తరఫున అందరికీ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 30 సంవత్సరాల అలుపెరగని పోరాటం, ఎన్నో ఆకలి కేకలు, ఎన్నో లాఠీ దెబ్బలు, ఎంతోమంది జైలు జీవితాలు గడిపారు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. వీటన్నిటి యొక్క ఫలితమే ఈరోజు వర్గీకరణ దాదాపుగా పూర్తిగా వచ్చింది. సో ఈ సందర్భంగా మందకృష్ణ గారు ప్రధాన కారకులైతే ఇదిగో పండిత సుబ్బన్న గారు లాంటి ఎంతోమంది నాయకులు కూడా పోరాటాలు చేశారు. సో వీరందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు వర్గీకరణ జరిగింది అంటే ఇది ఏదో మేము గెలవడం కాదు, మా సోదరులు మాలను ఓడిపోవడం కాదు. ఎవరికి రావాల్సింది వాళ్ళని తీసుకున్నామంతే. సమన్యాయం చేసుకున్నామంతే. ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళం అన్ని సీట్లు పంచుకున్నామంతే. ఇక్కడ ఎవరిది విజయం కాదు, ఎవరిది అపజయం కాదు.
సో మా మూల సోదరులు గమనించాల్సింది ఏంటంటే ఇక నుంచి మనం కలిసి రాజ్యాధికారం కోసం పోరాడదాం. మన బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాంశీరామ్ గారు కోరుకున్నటువంటి కల నిజం చేద్దాం. మనం ఇద్దరం ఒకటి అవుదాం. బీసీఎల్ కలుపుకుందాం, అలాగే ముస్లింలు కలుపుకుందాం, క్రిస్టియన్ కలుపుకుందాం, ఎస్టీని కలుపుకుందాం. మనమందరం 85% ఉన్నాం. మనమందరం ఒకటై రాజ్యాధికారం సాధించుకుందాం. అంతే తప్ప కక్షలు, కార్పణ్యాలు వీటిని కూడా పక్కన పెట్టి మనమందరం ఒకే రక్తం, ఒకే తల్లి బిడ్డలం, ఒకే సామాజిక వర్గం దీన్ని గ్రహించాలని మనవి చేస్తూ, మరి ప్రత్యేకంగా ఈ వర్గీకరణ జరగడానికి కారణం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ. సో ఈ రెండు పార్టీలకు మేము రుణపడి ఉంటాం. ఈ భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మహాదిగా రుణపడి ఉన్నాం. ఎందుకంటే మీరు మాకు మేలు చేశారు, మీరు మాకు వర్గీకరణ చేస్తూ ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో వారిని మరొకసారి స్మరించుకుంటున్నాం. వారి ప్రాణత్యాగాల ఫలితమే ఈరోజు మా వర్గీకరణ సాధనకు కారణమైంది. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ప్రతి ఎలక్షన్కు ప్రతిసారి ప్రతి చోట మీకు మేము ఖచ్చితంగా రుణపడి ఉన్నాం. మీకు మా ఓట్లు వేసుకుంటాం. నా పేరు గడ్డం శేఖర్, జేఏసీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు మాదిగ జాతి అంతా కూడా ఎంతో సంతోషిస్తున్నటువంటి రోజు ఈరోజు. గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో అలుపెరగిన పోరాటాలు చేసినటువంటి మాదిగ జాతికి ఈరోజు విముక్తి కలిగినటువంటి రోజు ఈరోజు. అలాగే మానేశ్రీ గొప్ప చంద్రబాబు నాయుడు గారు 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ జరిగినప్పుడు అప్పుడు మాదిగలకి దాదాపు 25,000 ఉద్యోగాలు పొందినటువంటి సందర్భం ఆ రోజు. కానీ అప్పటి నుంచి కూడా 2004 నుంచి 2024 దాకా 20 సంవత్సరాలు మేము ఎలాంటి రిజర్వేషన్ ఫలాలు మేము పొందలేకపోయి 20 సంవత్సరాలు నష్టపోయినటువంటి దినం ఈ రోజుకి 20 సంవత్సరాల నుంచి నష్టపోయినటువంటి ఎన్నో ఉద్యోగాలు, ఎన్నో రాజకీయ పదవులు, ఎంతో ఉద్యోగ రంగాల్లో కూడా మేము ఉపాధి పోగొట్టుకున్నాం. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ రోజుకైనా సరే మాకు ఈ టీడీపీ గవర్నమెంటు, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ కానీ, అలాగే మన రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినటువంటి జనసేన కానీ వీళ్ళందరికీ కూడా మూడు పార్టీలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ వర్గీకరణని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి తప్పులకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రం అమలు చేయాలని